Hey. Hey. Oxy. మా యొక్క పండు కూడా ఉడిపోయింది ఇప్పుడే పాపం. పడ్డాను. హాయ్ ఆల్, ఇది వచ్చేసి మనాలి ఎండింగ్ బ్లాక్. మాకు ఎర్లీ మార్నింగ్ బస్ అయితే 3 o'clockకి సిటీ అవుట్స్కర్ట్స్లో దింపేశారు. ఇంకా మేమైతే ఆటో వాళ్ళతోటి మాట్లాడుకొని మాకు దగ్గరలో ఉన్న రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటే అక్కడికి తీసుకెళ్ళమంటే ఓల్డ్ ఢిల్లీ తీసుకెళ్లారు. సో అక్కడ రూమ్ పర్లేదు, ఒక 1 dayకి 2000 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా ఎర్లీ మార్నింగే ఫుడ్ తినేసాము. టైం అయితే 10 అలా అయింది. కానీ ఇంకా అక్కడ షాప్స్ అయితే ఏవి ఓపెన్ చేయలేదు. ఇంకా అక్కడ నుండి మేము కాసేపు అలా చూసుకుంటూ టిఫిన్ తినేసి కొంచెం పార్సల్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే రూమ్కి వచ్చేసి ఇంకా మా లగేజ్ తీసుకొని మేమైతే మెట్రో స్టేషన్కి స్టార్ట్ అయిపోయామండి. సో ఆటోలోనే వెళ్తున్నాము ముగ్గురము. నేను నార్మల్గా అయితే ఓల్డ్ మెట్రోకి వెళ్దాం అనుకున్నాం, ఓల్డ్ ఢిల్లీలో మెట్రో. కానీ మాకు ఈ ఆటో అతను చెప్పారు ఏంటంటే న్యూఢిల్లీ మెట్రో అయితే మీకు డైరెక్ట్ టెర్మినల్కి టెర్మినల్కి వెళ్ళాలంటే ఆ టెర్మినల్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో అందుకనే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా అయితే మేము మెట్రోకి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుండి మా బుడ్డి దాన్ని అస్సలు పట్టుకోలేకపోయాము. ఇంకా నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది, ఎందుకంటే అస్సలు నిద్ర లేదు. కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఫుడ్ ఏంటి అనేది అప్కమింగ్గా మొత్తం వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సో వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాక్స్ పట్టుకో. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ఎంట్రీలోకి వెళ్ళాం. చెకప్ కిందకి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ మెట్రో టికెట్స్ కింద. టికెట్స్ కింద తీసుకుందాం. చూడు ఎయిర్పోర్ట్ ఇది ఎలాగ ఉందా. రెండు దెయ్యాలు ఉన్నాయి ఇక్కడ. మెట్రో దెయ్యాలు అంటారంట వీటిని. నైట్ పూట మెట్రోలో వెళ్ళినప్పుడు ఈ దెయ్యాలు మనల్ని పట్టుకుంటాయంట. మనకు ఎక్సలెంట్ కిందిగా లిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం వచ్చింది ఎయిర్పోర్ట్ మెట్రో వల్ల కిందకు వచ్చాం. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. ఇందుకు వచ్చి వెయిటింగ్ హాల్, ఇన్ఫర్మేషన్ సెంటర్. ఖాళీ లేదు బాబోయ్. ఒకసి మొత్తం ఖాళీ లేదు మెట్రో అంతా. అక్కడ కొత్త కార్డ్స్, ఎయిర్పోర్ట్ టికెట్స్. యోక్సీకి కూడా టికెట్ 3 feet కన్నా ఎక్కువ ఉంటే టికెట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ. సో 60 rupees పడింది టికెట్. ఒకరికి 60 rupees. కదా 2కి వెళ్ళమన్నారు, స్టేషన్ 2కి. మెట్రో ఎక్కాము. ఒకసి బాగుంది ట్రైన్. ఒకసి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎయిర్పోర్ట్ IJ3కి వెళ్ళాలి. ఎంత ఫాస్ట్ అండర్ గ్రౌండ్. మనమే కనిపిస్తాం. అండర్ గ్రౌండ్ ట్రైన్ ఇది. అండర్ గ్రౌండే. ये स्टेशन DMRC दिल्ली सारथी 2.2
पे के माध्यम से मोबाइल क्यूआर टिकट बुक कर सकते हैं। Passengers can book mobile QR tickets. ఇంకా ఫైనల్గా అయితే మేము టెర్మినల్ 3 దగ్గరికి అయితే దిగిపోయాము. కొంచెం లేట్గా వెళ్దాము, ఎందుకులే క్రౌడ్లో వెళ్ళిపోవడం అనుకున్నాము. ఇంకా అలా నెమ్మదిగా వెళ్తున్నాము. ఇంకా మాకైతే ఫ్లైట్ చాలా టైం ఉంది. మేమైతే ఎర్లీగా రీచ్ అయిపోయాము. ఇప్పటికే టైం 12 అయిపోయింది. ఇంకా ఫుడ్ సంగతి ఏంటి అని కొంచెం ఆలోచిస్తున్నాను. ఇంకా బయటికి రాగానే లగేజ్ ఎలా మొయ్యాలా అనుకున్నాను. ఇంకా ఇవి దొరికాయి. ఇంకా అలా టెర్మినల్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. మాకైతే టెర్మినల్ 2 దగ్గర దిగిపోయాను. ఇంకా మా బుట్టిదంతా నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఇంక ఇలా లగేజ్ పెట్టేసి దాని మీద కూర్చుంది. ఇంకా ఒకళ్ళు ఎత్తుకోవాలి, ఒకళ్ళు తిప్పాలని ఏం బాధ లేదు. ఇంకా హ్యాపీగా మా హస్బెండ్ ఇలా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు లగేజ్ తోటి, మా బుడ్డిదానికి కూడా. ఇక్కడ ఎండ ఉంది, ఇక్కడ ఈ ఎండ. Terminal 3. Oksi, oi, Oksi, hey, Chora. Oksi, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో చెక్ఇన్ అయిపోయింది, బ్యాగ్ చెక్ఇన్స్ అయిపోయి మొత్తం అంతా అయిపోయి ఇప్పుడైతే వెళ్ళి లాంజ్లో వెయిట్ చేద్దాము. లాంజ్లోకి వెళ్ళిపోతాం. Kumi, Big Brother, Australian. Hey, Oksi. Ready ఉంది. Helios. Hey. మా పైకి ఇటు ఎక్సలెంట్. మరి వచ్చే పండు కూడా ఉడిపోయింది ఇప్పుడే పాపం. సో ఆ క్లాస్ నుండి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. లోపలికి కూర్చున్నాం. ఇంకా
5:40 కదా ట్రైన్ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి యాపిల్, షిమ్లా యాపిల్స్ మొన్న బస్సులో వచ్చినప్పుడు మనాలి నుండి వచ్చినప్పుడు తీసుకున్నాను. 100 రూపీసా కేజీ? 100 రూపీస్ కదా, కేజీ 200. కేజీ 200. ఇవి రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ తీసుకున్నాను. సో మనకి కేజీ అంటే దగ్గర దగ్గర ఒక 8 or 9 వచ్చాయి. 7 వచ్చాయి. 7 టేస్ట్ మాత్రం బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. మన దగ్గర ఇంక రావు కేజీకి కదా. ఇది జ్యూసీగా ఉన్నాయి కాయలు. మన దగ్గర అంటే కాయలు రావు మన దగ్గర. నేను ఆల్మోస్ట్ తీసుకుని నిన్న నైట్ తీసుకున్నాం కదా, జ్యూసీగా ఉంటుంది కాయ. మన దగ్గర ఎప్పుడు ఇలా తినలేదు. మనకు అన్ని పాత కాయలు పంపిస్తారు, ఎండిపోయింది. యాపిల్ సీజన్ కాకపోయినా యాపిల్స్ దొరుకుతున్నాయి. వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తారు, అందుకే దొరుకుతాయి. సో మా ఫ్లైట్కి అయితే ఇంకా చాలా టైం ఉంది ఫ్రెండ్స్. ఎలా తెలుసు, మేమే ముందు అంటే మాకంటే ముందు చాలా మంది వచ్చి కూర్చున్నారు. ఇదే కదా మన ఫ్లైట్. లగేజ్ ప్యాక్ చేస్తా. వచ్చేసాయి. ఇంకా మేము ఫ్లైట్ అక్కడ ఒక్కటే లేదు. ఫ్లైట్ మేము నెంబర్ వచ్చేసి 6E5176. Say bye. Bye. And bye Manali, bye Shimla, bye Delhi also. Video. Bye చెప్పనా? హాయ్ హాయ్. సన్సెట్ వీడియో, ఫ్లయింగ్ ఇన్ సన్సెట్. అక్కడ పడుకుని సో ఫస్ట్ టైం యోక్సి సీట్ బెల్ట్స్ పెట్టుకుంటుంది. ఫస్ట్ టైం ఎవరు చెప్పకుండా పెట్టేసింది తెలుసా యోక్సి. అంత టాలెంట్, ఎవరు చెప్పలేదు కూడా. Hi all, finally we are in. So now we are flying the ship. Now we are flying from where to where? Visakhapatnam. Are you enjoying? Yes. First time flying. First time. సో యోక్షికి వచ్చేసి విండో సీట్. వీళ్ళిద్దరు అంట అటు ఇటు చేంజ్ అవుతారు, కానీ నన్ను విండో సీట్ అసలు. నన్ను అన్యాయం చేశారు. నేను ప్రతిసారి మొన్న ఫస్ట్ వచ్చిన దగ్గర నన్ను అన్యాయం చేశారు. ఇద్దరు ఎప్పుడు ప్రతిదీ ఇద్దరే లాస్ట్ సీట్ ఇచ్చేస్తున్నారు. వాంతింగ్ కవర్.
ఇన్స్ట్రక్షన్స్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చారు. సో దాని మా ట్రిప్ అయితే ఫైనల్గా అయిపోయింది. दो फर्स्ट हो गया और दो फिर సో ఈ వీడియో మీకు నచ్చిందా? మా ట్రిప్ జర్నీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా చెప్పాలి? బాయ్. సో ఫైనల్గా అయితే వైజాగ్ వచ్చేసామండి. ఒక పక్క బీచ్, ఇంకో పక్క నైట్ వ్యూ చూసారు కదా, లైటింగ్స్ తోటి మా వైజాగ్ అయితే మెరిసిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఫ్లైట్ జర్నీలో నుండి ఇలాగ నైట్ వ్యూ చూడడం వైజాగ్లోని. నిజంగా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్లైట్ కిందకి దిగి కొద్దీ ఇంకా ప్రతిదీ చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే మనకి షాపింగ్ మాల్స్ మీద ఉన్న బోర్డింగ్స్ ఏంటి, ఇవేంటి, నిజంగా అయితే నేనైతే ఫుల్గా ఫస్ట్ టైం ఎంజాయ్ చేశాను ఈ వ్యూ చూసేసి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంక ఫైనల్గా అయితే వైజాగ్ వచ్చేసాం కదా, ఇంకా వీడియోస్ అన్నీ ఇంకా రెగ్యులర్గా వస్తాయి. మీకు ఏ వీడియో నచ్చిందో కూడా చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగైతే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్. हाय कमन को मुझे वेचा हम फूड के सस्ता ఓకే బాయ్. అటు అటు అటు. సో బాయ్ బాయ్. సో హ్యాపీగా సేఫ్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా బయట అయితే మాకు పికప్ చేసుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిటింగ్. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, మా బుడ్డిదాన్ని మిస్ అవుతున్నారు బయట అయితే. ఇంకా అందరం ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయాము. ఇంకా అప్కమింగ్ అయితే డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను. ఇంకా ప్రజెంట్ అయితే వీడియో ఇక్కడ టైం చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగైతే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.